హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాతో కబుర్లు. ఇవాల్టి మన వీడియో ఓ మంచి హెల్దీ సూప్ అండి. అదే మన రాగి సూపు. ఇది సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడైనా ఎలాగైనా తీసుకునేయచ్చు. దీన్ని మార్నింగ్ టిఫిన్గా కానీ నైట్ డిన్నర్గా కానీ తీసుకున్నాము అంటే మన టమ్మీ చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది. అంతేకాకుండా ఈ సమ్మర్లో మనం ఇలాంటి సూప్ని తీసుకున్నాము అంటే వెయిట్ లాస్ అవుతారు, షుగర్ లెవెల్స్ని బ్యాలెన్సింగ్గా ఉంచుతుంది. ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ కూడాను ఇష్టంగా లాగిచ్చేస్తారు. అంత మంచి రెసిపీ అయితే ఎక్కడ మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి. అయితే ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేసేద్దాం రండి. ముందుగా నేను ఒక 3 స్పూన్లు రాగి పిండి తీసుకుని అది మునిగేంత వాటర్ వేసి ఉండలు ఎక్కడా లేకుండా బాగా కలుపుకుంటున్నాను. ఎలా కలుపుకుంటున్నానంటే ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేలాగా కలుపుకుంటున్నాను. ఇలా కలిపి పక్కన పెట్టేసేద్దాము. ఆ తర్వాత పచ్చి బఠానీ స్ప్రౌట్స్ అండి, మొలకలు. పచ్చి బఠానీ మొలకలు మనకి బఠానీ కాయలు బయట మార్కెట్లో ఈ సీజన్లో బాగా దొరుకుతాయి. అవి తీసుకొచ్చుకునేసేసి ఈవినింగ్గా ఒలిచి ఒక 1 అవర్ నానబెట్టేసేసుకుని ఒక తడి క్లాత్లో కనుక వేసి చుట్టి పెట్టేశాము అంటే పొద్దునకంతా కూడా పెద్ద పెద్ద మొలకలు వచ్చేసి ఉంటాయి. చాలా సింపుల్గా బఠానీ మొలకలు వచ్చేస్తాయి అన్నమాట. అలా చేసి పెట్టుకుని ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 గ్లాసులు మంచినీళ్ళు పోసేసి స్టవ్ ఆన్ చేసేసి అందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న బఠానీ మొలకల్ని వేసేసి ఒక స్పూను కల్లుప్పుని వేస్తున్నాను. అలా వేసి కొంచెం సేపు ఉడకనిద్దాము. ఇక్కడ కల్లుప్పు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇక లేని వాళ్ళు నార్మల్ సాల్ట్ అయినా వేసుకోండి. ఆ తర్వాత ఒక స్పూను పచ్చిమిర్చి చాప్ చేసుకున్న ముక్కలు, ఒక 2 స్పూన్లు క్యాప్సికమ్ ముక్కల్ని వేస్తున్నాను. అందులోకి పావు స్పూను జీలకర్ర, పావు స్పూను వాము వేస్తున్నా. ఈ జీలకర్ర వాము అనేది మన డైజెస్టివ్ సిస్టమ్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అంతేకాకుండా మనకి ఎక్స్ట్రాగా ఏదైనా అన్డైజెస్టివ్ ఫుడ్ ఉంటే వాటిని మొత్తాన్ని కూడా క్లియర్ చేసేస్తుంది ఈ వాము జీలకర్ర. అంతేకాకుండా మన సూప్కి మంచి టేస్ట్ను కూడా ఇస్తుంది అనమాట. అలా వేసేసి బాగా ఉడకనిస్తున్నాను. అయితే ఈ బఠానీలు వేసాం కదా, ఇది చాలా తొందరగానే ఉడికిపోతూ ఉంటుంది, ఎక్కువసేపు ఏం పట్టదు. కాబట్టి నేను దీనిలోకి ఒక 2 రెబ్బలు కరివేపాకుని సన్నగా చాప్ చేసుకుని వేసుకుని అందులోకి ఒక వెల్లుల్లిపాయని ఇలా తురిమి వేస్తున్నాను. ఈ వెల్లుల్లిపాయి మనం ఈ సూప్లో వేస్తే మంచి స్మెల్, టేస్ట్ కూడా మారిపోతుంది. అందులోనూ మనం ఇక్కడ ఎక్కడ ఆయిల్ కానీ బటర్ కానీ గీ కానీ ఏమీ వాడట్లేదు కాబట్టి కంపల్సరీగా ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వెల్లుల్లిపాయని అయితే కంపల్సరీ వేసుకోండి. ఇలా వేసుకునేస్తే మంచి టేస్ట్ వస్తుంది. అంతేకాకుండా మనకి స్కిన్ డిసీజెస్ ఏమన్నా ఉన్నా అలాగే కాళ్ళ నొప్పులు ఉన్నా బాగా క్లియర్ చేస్తుంది ఈ వెల్లుల్లిపాయి ఇలా సూపులో తాగితే. ఇలా వెల్లుల్లిపాయని బాగా తురుముకొని వేసేసుకుందాము. వేసుకుని బాగా కలిపేసేసి ఆ తర్వాత ఒక బఠానీ గింజని తీసి చూసాము అంటే ఈజీగా ఉడికిపోయి ఉంటుంది. అది అలా వెయ్యగానే ఉడికిపోతుంది అనమాట. అదిగోండి చక్కగా ఉడికిపోయింది. ఇక మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని ఆ సూప్లోకి, ఆ మరుగుతున్న ఆ సూప్లోకి చక్కగా కలుపుకుంటూ వేయండి. కలుపుకుంటూనే వేయండి, లేకపోతే ఉండలు కడుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలా కలుపుతూ వేసేసి ఒక్క 2 నిమిషాలు అట్లా ఉడికిచ్చేసామంటే మన రాగి సూప్ అనేది రెడీ అయిపోతుంది. అయితేనండి ఇందులోకి ఈ వెజిటేబుల్స్ అవే వేసుకోవాలనేమీ లేదు. మీరు క్యారెట్ కానీ అలాగే టమోటాని ఇవి కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను ఎందుకు వేయట్లేదు అంటే నాకు ఈ సూప్లో స్వీట్ అండ్ సోర్ అనేది పెద్దగా నచ్చదు, అందుకని వేసుకోవటం లేదు. మీకు నచ్చితే క్యాప్సికంలోతో పాటుగా క్యారెట్ అలాగే మన స్వీట్ కార్న్స్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. మన ఇంట్లో ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయో బీన్స్ కానీ అలాగే మన క్యాలీఫ్లవర్ కానీ ఇవన్నీ కూడా వేసుకునేయచ్చు. నేనైతే వేయటం లేదు, నాకు ఆ ఫ్లేవర్ అనేది పెద్దగా నచ్చదు కాబట్టి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని అలా కలిపేసేసి మనం ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. ఇలా ఈ సూప్ని అంతా వేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆనియన్స్ అనేది అసలుకే యాడ్ చేయలేదు. మనం ఏ సూప్లోకైనా ఆనియన్స్ యాడ్ చేసుకున్నామంటే ఆనియన్స్ కొత్తిమీర మంచి టేస్ట్ వస్తుంది. అలాగే మనం తినేటప్పుడు కూడా మనకి రుచిని ఎక్స్ట్రాగా అందిస్తుంది. ఓకేనా? అందుకని నేను ఇక్కడ సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని అలాగే కొత్తిమీరని అలా పైన వేసేసుకుంటున్నాను. ఇది మీరు ఉడికేటప్పుడైనా వేసుకోవచ్చు, లేదు ఆనియన్తో మనకి ఉల్లికాడలు ఉంటాయి కదా, ఆ ఉల్లికాడలైనా వేసుకోవచ్చు. నేను ఇలా వేసుకుని
ఈ సూప్ని ఫుల్గా నైట్ డిన్నర్గా తీసుకుంటున్నాను. ఇలా నైట్ డిన్నర్గా తీసుకున్నాము అంటే మనకి వెయిట్ లాస్ అనేది ఈజీగా తగ్గిపోతుంది. అలాగే షుగర్ లెవెల్స్ని కూడా బ్యాలెన్సింగ్గా ఉంచుతుంది అనమాట. అంత మంచి హెల్దీ రెసిపీ. మీకు ఈ వీడియో నచ్చింది కాబట్టి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ బాయ్ బాయ్.